ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక మహాపురాణంలో ఈరోజు మనం 28వ అధ్యాయం దానిలో ఉండేటువంటి విశేషాంశాలని సంక్షిప్త సుందరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వ్యాస భగవానుడు స్కాంద మహాపురాణంలో అంతర్గతంగా ఈ కార్తీక మహాపురాణాన్ని రాశాడు. దీనిని వశిష్ఠుడు చక్కగా జనక మహారాజుకి చెప్పాడు. అత్రి అగస్త్య మహాముని సంవాదంలో ఈ అంబరీష వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ అంబరీష వృత్తాంతం ఇన్ని అధ్యాయాల్లో వరుసగా వస్తూనే ఉందండి. మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక్క అధ్యాయంలో మొత్తం చెప్పేయచ్చు కదా. దాని కథాకథన దక్షత అని ఒక కారణం మనం చెప్పుకున్నాం. అదొక్కటే కారణం కాదండి. మంచి విషయాన్ని పదే పదే చెప్పాలి, మంచి హృదయంలో నాటుకోవాలి, దానికి పదే 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 ఉచ్చారణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కార్తీక మహాపురాణాన్ని ప్రతిరోజు కూడా ప్రతి అధ్యాయాన్ని చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఓహో మనం కూడా ఇటువంటి సందర్భాల్లో ఈ రకమైన క్లిష్ట పరిస్థితుల్లో ఈ రకంగా మనం ప్రవర్తించాలి. ఎందుకంటే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుణ్ణి పొగుడుతూ చక్కటి మాట అంటాడండి. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేహ పౌత్రం అకల్మషం. సరే, మిగతావన్నీ కూడా బంధుత్వాల గురించి చెప్పేటువంటి పదాలు. అకల్మషం, అకల్మషం అనే పదం ఏంటంటే కల్మషమేమీ లేనటువంటి వాడు, ఉన్నది ఉన్నట్లుగా ప్రవచించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు వ్యాస భగవానుడు. అందువల్ల ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఇందులో అంబరీషుడు ఈ అధ్యాయంలో ఆ చక్రానికి నమస్కారం చేస్తాడండి. ఇది మనం ప్రధానంగా గమనించాలి. ఎదురుగా ఉన్నటువంటి ఈ దుర్వాసుడిని చంపటానికి వస్తున్నటువంటి ఆ చక్రాన్ని, ఎందుకంటే దుర్వాసుడు భయపడిపోతున్నాడు, ఆయన వెనక్గా చేరిపోయాడు. వెంటనే ఆ చక్రానికి ఈ అంబరీషుడు నమస్కారం చేస్తాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఎందుకంటే స్వామివారి యొక్క ఆ ఆయుధాలు కూడా విభిన్నాలు కావు, రెండూ ఒక్కటే. ఈ విషయం మనకి ఈ అధ్యాయం మనకి స్పష్టం చేస్తోంది. ఇందువల్ల స్వామివారికి సంబంధించినటువంటి ఆయుధాలే కదండి. నందక ఖడ్గం అదే కదా అన్నమయ్య కింద అవతరించని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఒక్కొక్కటి ఇలా అవతారాల్లో లక్ష్మణుడి కింద, భరతుడి కింద శంఖము చక్రము ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి రామాయణంలో చెప్పుకుంటున్నాం. కాబట్టి స్వామివారితో పాటుగానే ఆయుధాలు కూడా ఉంటూ ఉంటాయి, అవి కూడా జన్మలు ఎత్తుతూ ఉంటాయి. కాబట్టి స్వామివారికి వాటికి మధ్య అభేదం రెండూ ఒకటే. కాబట్టి ఇది బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి అంబరీషుడు వెంటనే ఆ చక్రానికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వెంటనే ఆ చక్రం అంబరీషుడితోటి మాట్లాడటం మొదలుపెట్టింది, చక్కటి పరిశుద్ధమైనటువంటి మానవ పరిభాషలో. ఇక్కడితోటి మళ్ళీ అధ్యాయాన్ని ఆపేస్తాడు వ్యాస భగవానుడు. ఎందుకండి ఈ చక్రానికి నమస్కారం చేయటం అని అంటే, మళ్ళీ ఒక్కసారి మనం ఆ వ్యాసుడే రచించినటువంటి మహాభారతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇతివృత్తం ఒకసారి స్మరణ చేసుకుందాం. మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో అక్షౌహిణులు కొన్ని లక్షల మంది సైన్యం అటుపక్క ఇటుపక్క నిలబడి ఉంటే యుద్ధం ఇంకొన్ని క్షణాల్లో, ఇంకొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుంది అనుకుంటే ఆ సమయంలో ధర్మరాజు ఒక్కసారి రథం నుంచి కిందికి దిగిపోయి ఎదుటి పక్షం వైపు, కౌరవ పక్షం వైపు నడక ప్రారంభించాడు. చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, కౌరవులందరూ కూడా ధర్మరాజుకు భయం పట్టుకుందిరా, చూడు ఒక్కసారి ఇక నా వల్ల కాదురా అని చెప్పి అందరికీ దండం పెట్టడానికి వస్తున్నాడు అని చెప్పి అందరూ ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఇటు పాండవ పక్షంలో కూడా ఈ ధర్మరాజుకి ఎప్పుడేం చేయాలో తెలియదా, ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు ఏమిటి, ఎదుటివైపు వెళ్ళిపోతున్నాడు ఏమిటి, అయ్యో మన గురించి వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు కదా అని పాండవ పక్షంలో అనుకుంటున్నారు. అన్నీ తెలిసినటువంటి కిట్టయ్య, ఎందుకంటే మన తెలుగువాడికి చాలా ఇష్టమైన పదం కృష్ణమూర్తి అంటే అందరికీ తెలిసిన పదమే, శ్రీకృష్ణ భగవానుడు అంటే అందరికీ తెలిసిన పదమే. కానీ కిట్టయ్య అంటే తెలుగువాడికి చాలా ఆత్మీయమైనటువంటి పదం. కాబట్టి కృష్ణమూర్తి అర్జునుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. ఎందుకు ఆయన వెళ్తున్నాడో కొద్ది నిమిషాల్లో అందరికీ తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయి ధర్మరాజు ఆ భీష్ముడు, ద్రోణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక నమస్కారం చేశాడు. చేసి ఇంతకైనా అడిగింది ఏమిటో తెలుసా అండి,
మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను. ఇది పాపకృత్యం అని నాకు తెలుసు, కానీ తప్పనిసరి అయింది. కాబట్టి మీతో యుద్ధం చేయటానికి మాకు అనుమతి ఇప్పించవలసింది. ఇదేటండి వ్యాస భగవానుడు రాస్తాడు. మీతో యుద్ధం చేయటానికి మమ్మల్ని అనుమతించి మమ్మల్ని ఆశీర్వదించవలసింది అని ధర్మరాజు ఆ భీష్మద్రోణుడు మొదలైనటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసి అడుగుతాడు. ఎంత గొప్ప పని చేశాడంటే ధర్మరాజు, అలా చేయటం వల్ల అప్పటి వరకు ఏ మూలనో కొంచెం ఒరే మా మీదకే యుద్ధానికి వస్తారా అని చెప్పి మా మనవాళ్ళైనటువంటి మీరు, మా ఒళ్ళో పెరిగినటువంటి మీరు మా మీదకే యుద్ధంకి వస్తారా అని ఏ మూలనో ఉన్నటువంటి తిరస్కార భావం మొత్తం ఎగిరిపోయింది. ఆత్మీయతాభావం పాండవుల మీదకి ఆ ద్రోణ భీష్మాదుల యొక్క ఆ హృదయాల్లోకి ప్రవేశించింది. కాబట్టి ఒక్క నమస్కారం, పంచప్రణవాల్లో నమస్కారాన్ని కూడా ఒక ప్రణవం కింద చెప్తారు. కాబట్టి ఆ నమస్కార బాణంతో మొత్తం ఆ కౌరవపక్షంలో ఉన్న పెద్దలందరి యొక్క హృదయాలని ధర్మరాజు గెలుచుకున్నాడు. అదే పని అంటే ఇదే విషయం మనకి పురాణం రకరకాలుగా మనకు చెప్తూ ఉంటుందండి. కార్తీక మహాపురాణం కూడా అదే చెప్తోంది. ఇక్కడ చక్రం యొక్క మనస్సుని గెలుచుకోవటానికి నిజానికి చక్రంతో పోరాడగలిగిన సామర్థ్యం అంబరీషుడికి లేదు, కానీ తన వెనక్గా దుర్వాసుడు శరణు కోరుతూ నిలబడ్డాడు. అందువల్ల చక్రానికి ఎందుకు నమస్కారం చేస్తున్నాడు అని అంటే, ఒకవేళ యుద్ధమే గనక తటస్థిస్తే స్వామి నీతో యుద్ధం చేసేంత గొప్పతనం నాకు లేదు, కానీ నేను తప్పనిసరి నీతో యుద్ధం చేస్తున్నాను, నన్ను అనుమతించవలసింది అనే భావం తెలియచేయటం కోసం అంబరీషుడు చక్రానికి నమస్కారం చేశాడు. మరి చక్రం ఏమంది వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః.